ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసిన తర్వాత తను టెస్ట్ క్రికెట్లోకి వచ్చే అవకాశం ఇక ఏమాత్రం లేదు అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా తెలియచేశాడు. కానీ అతనిపై ఎందుకు వచ్చాయి ఈ పుకార్లు అన్నీ తిరిగి అతను మరలా టెస్ట్ క్రికెట్లోకి వస్తాడు అని, వైట్ జెర్సీ వేసుకుంటాడు అని, నిజానికి గత కొన్ని టెస్ట్ సిరీస్లో నుంచి చూసుకుంటే టీమిండియా పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా పరమ చెత్తగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా టీమిండియా సొంత గడ్డ అంటే భారత్లో కూడా అనేక సిరీస్ని ఓడిపోతుంది. ముఖ్యంగా 2 సార్లు వైట్ వాష్ చేసుకోవడం మరియు క్లిష్టమైన సమయంలో ఒక సరైన ఆటగాడు ఎవరు కూడా జట్టులో ఉండకపోవడం లాంటి పరిస్థితులు అన్నీ కూడా విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటాడు అనే ఊహాగానాలకి ఆజ్యం పోసాయి. ఎందుకు అంటే ఇతను వన్డేలో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అతను తన పెర్ఫార్మెన్స్ని బట్టి తిరిగి మరలా టెస్ట్ క్రికెట్లోకి వస్తాడు అని భావించి పెద్ద ఎత్తున మీడియా వండి వార్చింది ఈ స్టోరీని. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ బోర్డు మెంబర్లు ఎవరూ కూడా విరాట్ కోహ్లీతో ఈ విషయం పైన ఎటువంటి చర్చలు జరపలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ విషయం పైన విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎప్పుడో క్లారిటీ ఉన్నాడు, కానీ మీడియా మాత్రమే ఇటువంటి పుకార్లు పుట్టించి ప్రచారం చేస్తుంది.